ధనత్రయోదశి అనేది మన పండుగేనా లేదంటే ఏదైనా విశిష్టత ఉందా దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చెప్తారా? బేసికల్గా ఏదైతే ఇప్పుడు నరక చతుర్దశి దీపావళి అంటున్నామో ధనత్రయోదశి అనేది మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకుందే కాబట్టి నచ్చితే చేసుకోవచ్చు. అది మన ఇండియాలోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నో హార్మ్. అంటే ధనత్రయోదశికి బంగారం కొంటే మంచిదని మన హిందువులే ఎక్కువ నమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో. అక్షయ తృతీయ అని చెప్పి అక్షయ తృతీయకి కొనేస్తున్నారు. ధనత్రయోదశికి కూడా ఇది కూడా మంచిదని చెప్పి బంగారం షాపుల మీద పడుతుంది. అంటే రీజన్ జనరల్గా అది చెప్పాను కదా, ఆ రెండు కూడా మనం కాదు, మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకునే. వెండి బంగారం వస్తువులు కొనుక్కుంటే మంచిది అనేది చెప్పడం జరిగింది. దీనివల్ల రెండు, ఒకటి వ్యాపారస్తులు బాగుపడాలి, రెండోది మనం ఒక వస్తువు కొనుక్కోవడానికి ఒక కారణం కావాలి. మన సంవత్సరంలో ఎన్నిసార్లు కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కోవాలి అన్న దాంతో అన్న కొనుక్కుంటున్నాం కదా. సో ఈ రోజు రేపు బంగారం వెండి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొనుక్కున్నా కూడా నష్టం లేదు. కాదు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసి తీసుకోమని చెప్తాను. కొనుక్కునే స్తోమత ఉంటే కొనుక్కోవటంలో తప్పలేదు. ఒకవేళ లేదు అన్నప్పుడు మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అప్పు చేసి మరి అస్సలు అవసరం లేదు. దానివల్ల మన జీవితాలు జాతకాలు మారవు. ఇప్పుడు నేను బీయింగ్ అన్ ఆస్ట్రాలజీ, నాకు గ్రహాలే ఫస్ట్, మాకంతా గ్రహాలే, పండగలు ఇవన్నీ కాదు, ఇదంతా మన సాంప్రదాయాలు. దీనికి సైంటిఫిక్ రీజన్స్. ఒక మనిషి జీవితం మారేది ఓన్లీ గ్రహాల వల్ల కాబట్టి సో అవి ఇంపార్టెంట్ తప్ప బంగారం వెండి కొనుక్కున్నంత మాత్రాన ఇంకొక దాని మాత్రాన జీవితం మారదు. కానీ మన పూజలు ఏంటి అంటే ఇది మనం మనసు తృప్తిగా ఉండటానికి, నెగిటివ్ ఎనర్జీ ఎలిమినేట్ చేయటానికి, కొన్ని సైంటిఫిక్ రీజన్స్కి మన పద్ధతులే కట్టుబడి ఉండటం, పండగలు జరుపుకోవటం మన సాంప్రదాయం, మనకి కూడా మంచిది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.